వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటటువంటి ఒక పేరుని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రతిపాదించడం జరిగింది. ఆయన చెప్పినటువంటి ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు ప్రాంతాలను కలిపి మావిగన్గా పెట్టండి అని చెప్తే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం కావచ్చు, ట్రోల్ చేయడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కావచ్చు చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటున్నా అంటే ఈ మాట ఆయన కోరుకున్నట్టే ఈరోజు అమరావతి రాజధాని ఉంది. ఏంటి ఆయన కోరుకునేది ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు ప్రాంతాలతోటి రాజధాని ఉండాలి. ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని కూడా ఆ మూడు ప్రాంతాలతో కలిసి ఉన్నటువంటి ప్రాంతమే. మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకని కూటమికి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటున్నారు? మరి ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అసలు సిఆర్డీఏకి సంబంధించినటువంటి విస్తరించినటువంటి పరిధిని మనం కానీ చూస్తే కృష్ణా జిల్లా ఉంది, ఏలూరు జిల్లా ఉంది, ఎన్టీఆర్ జిల్లా ఉంది, గుంటూరు జిల్లా ఉంది, పల్నాడు జిల్లా ఉంది. ఇన్ని జిల్లాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు మచిలీపట్నం ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లాలో ఉంది. మరి మచిలీపట్నం ఉంది, విజయవాడ కృష్ణా జిల్లా ఉంది, ఎన్టీఆర్ జిల్లా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గుంటూరు జిల్లా కూడా సిఆర్డీఏ పరిధిలో ఉంది. సో ఈ మూడు ప్రాంతాలు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అంటే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ 56 మండలాల పరిధి ఏదైతే ఉందో ఈ 56 మండలాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నాయి. మచిలీపట్నంలో ఉన్నాయి, అలాగే విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి. మరి ఆయన చెప్పింది ఏంటి? మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. కాకపోతే అక్కడ పేరుని చెప్పారు. దీన్ని మీరు ఆన్సర్ చేయాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారని చెప్పేసి కొంతమంది ట్రోల్స్ చేయడము, ఆయన ఇష్టానుసారం మాట్లాడడం అనేది చాలా తప్పైనటువంటి మాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి సిఆర్డీఏ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన బలపరిచినటువంటి పరిస్థితి. మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆయన మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని మీరు పరిశీలించడం మర్చిపోయారు. ఎందుకంటున్నానంటే నేను ఈ మాట, ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతోటి మావిగన్ అని పెట్టండి అన్నారు. పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది? ఈ మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయండి, ఇది ఒక పోర్ట్ సిటీ లాగా తయారవుతుందని చెప్తున్నారు. ఎస్, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి సిఆర్డీఏ పరిధి కూడా అదే కదా. ఇప్పుడు సిఆర్డీఏ పరిధి ఎక్కడుంది? ఇందాక నేను చెప్పినట్టు ఏలూరు దగ్గర నుంచి మనం కానీ తీసుకుంటే కృష్ణా, అలాగే ఎన్టీఆర్, తర్వాత గుంటూరు జిల్లా, తర్వాత పల్నాడు జిల్లా. సో ఇన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు 56 మండలాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి మావిగన్లో ఈ 56 మండలాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. 56 మండలాలతోనే మావిగన్ అన్నారేమో బహుశా తెలీదు. మరి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? ఆయన అమరావతికి ఆయన అనుకూలమే, కాకపోతే ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయండి అన్నారు. బహుశా ఆయన తెలియదేమో ఇప్పుడు ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి 56 మండలాలు మావిగన్ పరిధిలోకి వస్తాయనేటువంటి విషయాన్ని తెలియదేమో. సో కాబట్టి ఆ విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇష్టానుసారంగా పులివెందులో నుంచి 2 అక్షరాలు, కడపలో నుంచి 2 అక్షరాలు తీసుకుంటామని చెప్పడం, గుంటూరు నుంచి కొన్ని అక్షరాలు తీసుకుంటామని చెప్పడం. సో ఇలాంటి సెటైర్లు వేయడం మానేసి ఆయన చెప్పినటువంటి మాటలకి మీరు ఆన్సర్ చేయండి. మావిగన్ అన్నారు. ఎస్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మావిగన్ అనేటటువంటి పదాన్ని మనం తీసుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కావాలి. ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధి 56 మండలాలు ఉన్నాయి. దగ్గర దాదాపు ఒక 5-6 జిల్లాలు ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి ఈ మూడు ప్రాంతాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధిలో కలిసి ఉన్నాయి. ఎస్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది 2014 సమయంలో ఏదైతే సిఆర్డీఏని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేరకు ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ మావిగన్లో భాగమే అనేటటువంటి అంశాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏమాత్రం తప్పు లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో, 2014లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. కాబట్టి అమరావతి అనేటువంటి పేరుని పలకుండా ఆయన మావిగన్ అనేటటువంటి పేరుని చెప్పారు. అంతేగాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈరోజు లేదని ఎవరు చెప్పారు? రాజధాని అమరావతి అభివృద్ధిలో ఖచ్చితంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి కదా. ఈరోజు మచిలీపట్నం ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ జిల్లాలన్నీ కూడా ఈరోజు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా. మరి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయమని చెప్పేసి ఆయన కోరుతున్నారు. మీరు అది చెప్పండి. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే, 56 మండలాలను మేము అభివృద్ధి చేస్తాం మీరు చెప్పినట్టు. సిఆర్డీఏ పరిధిలో మీరు చెప్పినటువంటి మావిగన్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము డెవలప్ చేస్తాము. ఖచ్చితంగా రాజధానికి పేరు మాత్రం అమరావతి ఉంటుంది కానీ మావిగన్ మాత్రం అభివృద్ధి చెందుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలా చెప్పకుండా ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడము, ఆయన బదనాం చేయడము ఇది తప్పని నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు అసలు రాజధాని సిఆర్డీఏ ప్రాంతం ఏంటి అనేది ఆయన తెలియజేయాలి. మీరు అసలు అలాంటి ప్రయత్నం జరగకుండా
కాకుండా ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100% రైటే. మావిగన్ అభివృద్ధి చేయమంటున్నారు. ఈరోజు సిఆర్డీఏ ఆయన చెప్పినటువంటి మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ పరిధిలోనే ఉంది కాబట్టి సో దీంట్లో వచ్చినటువంటి విభేదం కానీ అంతేకాకుండా వివాదం కానీ ఏమీ లేదు. సో ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ప్రజలకు కూడా తెలియజేయాలి. మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న మావిగన్ మా సిఆర్డీఏ పరిధిలో ఉంది, మావిగన్ ఈక్వల్ టు అమరావతి అని చెప్పేసి మీరు కానీ చెప్తే సరిపోతుంది. కానీ అలా చేయకుండా ట్రోల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే గందరగోళ పరిస్థితి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి భావం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పాలి తప్ప ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేసేటువంటి ప్రయత్నం ఆపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడ్ మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.